జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని విషయంలో నీ మనసులో ఏమైనా ఆలోచనలుంటే అవన్నీ తుడిచేయి. ఇదే మేము చెప్పాలనుకున్నది. ఏరువాకలో అవనికి ఎంతో విలువ కలిగిన ముక్కుపుడక దొరికింది. నువ్వు తప్ప ఎవ్వరూ చేయలేని ప్రసాదం చేసింది. సాక్షాత్తు ఆ అమ్మవారికే ఆపదొస్తే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడింది. తను మన సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తుంది. కుటుంబ కీర్తిని, ప్రతిష్టను నాలుగింతలు పెంచగలిగే కోడలవుతుంది. మన కుటుంబంలోకి ఆ దైవమే పంపించినట్టు వచ్చింది. అమ్మా, మరొక్కసారి ఆలోచించండి. మీ నిర్ణయాలలో మార్పులొస్తే మంచిదనిపిస్తుంది. ఒకే ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అమ్మా. నువ్వు చెప్పినవన్నీ నిజాలే శ్రీకర్. కాని జాతకం కలవనప్పుడు మనమేం చేయగలం? మనకు కావాల్సింది నీ జాతకం కలిగిన కోడలే. నేను కాదంటం లేదు. కాని అవనికి అమ్మవారికి మధ్య ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. మేము 100 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఇక నువ్వేం మాట్లాడకు. అమ్మా, అది కాదమ్మా. శ్రీ, ఇంకా విషయం గురించి వదిలేయ్. నాన్న, అది కాదు నాన్న. అవని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను ఊరికిచ్చిన మాట మర్చిపోయావా? నువ్వు తల్లికిచ్చిన మాట మర్చిపోయావా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. అవన్నీ మర్చిపోయి జనాలు మన కుటుంబాన్ని తిట్టినా, నిందించినా, ద్వేషించినా, అసహ్యించుకున్నా పర్వాలేదనుకుని నీ పెళ్లి చేసేయమంటావా? ఏం ఆలోచిస్తున్నావురా? ప్రసాదం నేలపాలైనందుకే ఆ రోజు రైతులు మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయంటూ ఎంతో బాధపడ్డారా. జాతకం కలవని అవనితో నీ పెళ్లి జరిగిందంటే అది నిజమవుతుంది. అమ్మవారి ముక్కు పుడకని ధరించే అర్హత నా జాతకం కలిగిన కోడలికి మాత్రమే ఉంది. ప్రసాదం చేయగల అర్హత మేషరాశిలో కార్తీక మాసంలో శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయికి మాత్రమే ఉంది. మరి ఎవరికీ లేదు. ఏ రకంగా చూసుకున్నా అవనికి మనింటి కోడలయ్యే అర్హత లేదు. అర్థమైందా? అవనికి నీకు మధ్య స్నేహబంధం మాత్రమే ఉండాలి. మరే బంధం ఉండకూడదు. నువ్వు అలా చేయవని మేము నమ్ముతున్నాం. నీ పెళ్లికి సంబంధించిన విషయంలో పరిష్కారం మేం ఆలోచిస్తాం. సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.